హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ 1910. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. మీ అందరికీ ఈరోజు వీడియో అయితే కనుక చాలా బాగుంటుంది. మనకి హాలిడే టైంలో కానీ మన హస్బెండ్ బయటికి తీసుకెళ్ళాలన్నా మనకైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రెస్ట్ చూపించేది అమ్మవారి గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం కదండి. నెక్స్ట్ అయితే కనుక మనకి షాపింగ్ అనేది చెప్తాను. నేనైతే ఈరోజు ఫ్రైడే కదండి, ప్రతి వీక్ కూడా ఈ మధ్య అయితే నేను ఎక్కువ అమ్మవారి గుడికి అనేది వెళ్తున్నాను. ఎందుకో తెలీదు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సో 10:30 దాటిన తర్వాత రాహుకాలం అనేది ఉంటుంది కదా, ఆ టైంలో దుర్గమ్మకి మనం నిమ్మదీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. సో మనం ఈ వారం పెట్టేసుకున్నాము అయిపోవాలి, నెక్స్ట్ వారం పెట్టుకున్నాం కదా అయిపోవాలి అని అలా మాత్రం అనుకోవద్దు. కనీసం ఒక 5 వారాలు కానీ 9 వారాలు కానీ నిష్టగా నియమంగా మనం 12 గంటల వరకు మాత్రం తప్పకుండా ఉపవాసంతో ఉండాలి. అలా చేయడం వల్ల అమ్మవారు తప్పకుండా మనం అనుకున్నది చేస్తారని నేను నమ్ముతాను. సో ఎందుకంటే నేను చాలా టైమ్స్ నిమ్మకాయలతో ఆవుని వేసి ఒత్తులు వేసుకుని చక్కగా మనం దీపం పెట్టుకుని అమ్మవారికి చూపించి అష్టోత్తరాలు ఉంటాయి కదండి దుర్గమ్మవి, అవైతే గుడిలోనే మనం కూర్చొని చదువుకోవాలన్నమాట. అవి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అవి మళ్ళీ మన చేతులతోనే తీసి బయట చెట్టు దగ్గర కానీ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా సరే అది ఆ ఒత్తుల ప్లేట్ని అయితే బయట మనమే పెట్టేసేయాలన్నమాట. ఇకైతే ఈ రోజు గుడికి అనేది మేము వెళ్తున్నాము. సో ఈ రోజు అయితే నేను నిమ్మ దీపాలు పెట్టడానికి కాదులేండి, అమ్మవారి గుడికి మా ఊరికి దగ్గరలో 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. నిజంగా అమ్మవారు చూడడమే అదృష్టం అనమాట. చాలా బాగుంటారు, మంచి ఉగ్రంగా పెద్ద విగ్రహం రూపంలో అమ్మవారు ఉంటారనమాట. సో ఈ రోజైతే దర్శనానికి అనేది వెళ్తున్నాము. సో మేము ఇంకా అయితే ఏమీ తినలేదులేండి, మ్యాక్సిమం ఉపవాసంతోనే వెళ్తున్నాము. టైం వచ్చేసి మనకి 9 అట్లా అయ్యిందనమాట. రాహుకాలం టైంలో మ్యాక్సిమం మేము అక్కడే ఉంటాంలేండి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. చాలా టైమ్స్ నేను ఎక్కువ అమ్మవారి గుడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి కదండి, మన జన్మనిచ్చిన తల్లి తర్వాత అమ్మని ఎక్కువగా మన ఏ ఊర్లో అయితే అమ్మవారు ఉంటారో ఆవిడనే మనం కొలుచుకుంటాం అనమాట. ఈ రోజైతే మీకు సారీ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ సారీకి వచ్చేసి నాకు బ్లౌజ్ అనేది ఉంది, ఒక 5 ఇయర్స్ బ్లౌజ్ సారీ అనమాట. కానీ చాలా బాగుంటుంది, అంటే మంచి కలర్ వచ్చేసి క్రీమ్ కలరు. ఇకైతే కనుక దీనికి మొన్న మీకు కలంకారీ బ్లౌజ్ చూపించాను కదా, అదైతే ప్యూర్ కాటన్ వస్తుందన్నమాట. ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ నేను అటాచ్ చేశాను. చూడండి ఎంత లుక్ అనిపిస్తుందో. నేను ఎందుకు చెప్తున్నానంటే కలంకారీ బ్లౌజ్ అనేసి ప్రతి సారీకి కూడా సూటబుల్ అయిపోతాయి అనమాట. ఈ సారీ బ్లౌజ్ అయితే కానీ కొంచెం హ్యాండ్ షార్ట్ ఉండడం, కొంచెం ఫిట్గా ఉండడం మీద నేను పక్కన పెట్టి స్కిప్ చేసేసానండి. ఆ బ్లౌజ్ పక్కన పెట్టేసిన తర్వాత ఇక ఇలాంటి బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ మనం కుట్టుకుని ఇలా ఈ సారీకి యూస్ చేయడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సారీ మనం తీసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది కొన్ని సంవత్సరాలు అయితే మనకి బాగానే పనిచేస్తుంది. తర్వాత ఏంటో కొంచెం ఫిట్ అయిపోవడము, నడుము వచ్చేసి కురసగా ఉండడం మనకి సెట్ అవ్వదు, మనకి ఇంట్రెస్ట్ అనిపించదు కదా. సో దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత మనం ఆ సారీని అనేది పక్కన కొంచెం అవాయిడ్ చేసేస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా ఇలా కలంకారీ బ్లౌజెస్ అనేవి చాలా కలర్స్ ఉంటాయి, మనం సపరేట్గా కుట్టుకుని ఇట్లా యూస్ చేసామనుకోండి పాత సారీస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇక వచ్చేసి మేమైతే కనుక గుడికి అనేది వస్తున్నాము. చూడండి ఇక్కడ ఈ గుడి అమ్మవారు అయితే నిజంగా చాలా బాగుంటారు. ఇక 3 సార్లు ప్రదక్షిణలు అనేవి చేసామన్నమాట. ముందుకే ఇక్కడైతే కానీ శివయ్య విగ్రహం కూడా ఉంటుంది. సో మీకు కొబ్బరికాయ చూపిస్తున్నాను చూడండి. మేము తెచ్చిన కాయ అయితే కనుక నిజంగా కొబ్బరికాయ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. ఎందుకో తెలీదు, అది కురిడి అనుకున్నాను కానీ కొబ్బరికాయ అయితే మాత్రం కుళ్ళిపోయిందని అనుకుంటున్నాను. సో ఇక అయితే కనుక దాన్ని పక్కన పెట్టేద్దామని చెప్పేసి దాన్ని అయితే పక్కన పెట్టేసాము. ఇక మా వారిని అయితే కనుక ఇంకో వేరే కొబ్బరికాయ తీసిరండి అని చెప్పేసి పంపించానమాట. ఇక చూడండి ఈ గుడిలో మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము, అంటే మా ఊరు కొంచెం ఓ 5 కిలోమీటర్ అనేది ఉంటుంది. సో మంచి మంచి గడియల్లో నవమి, దశమి, ఏకాదశి ఆ టైంలో అయితే కనుక ఈ గుడికి వస్తూ ఉంటాము. నిజంగా గుడి అయితే చూడడానికి ఎంత బాగుంటుందండి, అలా కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా జనాలు అనేది చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ పంతులు గారు కూడా బాగా తెలిసిన వారు అనమాట, బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళనే భేదం అనేది మనకు గుడిలో ఉండదు కదండి. గొప్పవాళ్ళైనా భేదవాళ్ళైనా అమ్మవారికి ఒక్కరే కదా. సో ఇప్పుడైతే కనుక నేను పంతులు గారిని అయితే కనుక దర్శించుకున్నాను. అంటే పంతులు గారితో మాట్లాడి అమ్మవారికి ఇవన్నీ నేను ఫొటోస్ తీసుకుంటానండి, వీడియో తీసుకుంటానండి అడగగానే అదేంటి మేడం గారు తీసుకోండి మీకన్నా అని చెప్పేసి అక్కడైతే కనుక అందరూ అంటున్నారు, గర్భగుడిలోకి
వెళ్ళమ్మా దండం పెట్టుకో అంటున్నారు. నేను అంత ధైర్యం చేయలేనులేండి. ఎందుకంటే అమ్మవారిని చూడగానే ఎందుకో తెలియదు కొంచెం భయంగా అనిపించింది. అడుగు పెడదామని చెప్పేసేసి మళ్ళీ నేను ఇంకా అక్కడే ఉండిపోయాననమాట. అందరూ అంటున్నారు వెళ్ళమ్మా లోపలికి వెళ్ళు అంటున్నారు. కానీ ఎందుకో తెలియదు అమ్మవారిని చూడగానే కొంచెం భయంగా అనిపించిందండి. కొంచెం అంటే అమ్మవారి దగ్గర మనం ఎప్పుడు కూడా తగ్గే ఉండాలన్నమాట. ఇకైతే గుడిలో అయితే కనుక చక్కగా చాలాసేపు దర్శించుకున్నాము. పక్కనే చిన్న విగ్రహం కూడా మనకి ఇలా అమ్మవారి విగ్రహం పెట్టారనమాట. ఇక్కడ ఒక 3 టైమ్స్ అనేది నేను చుట్టూరు అమ్మవారిని దర్శించుకున్నాక మనం తెచ్చిన నైవేద్యం అనేది తప్పకుండా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇక కుంకుమ అయితే కనుక నేను చాలా ఎక్కువ కుంకుమ నేను ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఈ అమ్మవారిని చూస్తుంటే నిజంగా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉన్నారండి అమ్మవారు. ఇక అమ్మవారి దగ్గర కూర్చుని చలిమిడి ఏంటి అక్కడ అరటిపండు ఏంటి అట్లా తింటూనే ఉన్నానన్నమాట. అంటే అమ్మవారు దర్శించుకున్న తర్వాత నేను ఇంకా ఏదైనా తిందామన్న ఉద్దేశంతో అలా ఉపవాసంతోనే నేను వెళ్ళిపోయానులేండి. ఇక్కడ చూడండి అమ్మవారు మనకి కనకదుర్గమ్మ ఎక్కడుంటే అక్కడ వేప చెట్లు అవి కూడా మనకి వేపపత్రి అనేది తప్పకుండా పెడతారు. చాలా అందంగా ఉంటారు కదండి. నాకైతే ఏ అమ్మవారైనా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి అమ్మవార్లు మరి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఏంటి శివయ్య ఏంటి ఇక అన్ని రకాలుగా ఇక్కడ మనం పూజించుకోవచ్చు అనమాట. తులసమ్మను కూడా నేను దీపం పెట్టుకున్నాను. మ్యాక్సిమం అన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళామనుకోండి చక్కగా మనం అన్నీ కూడా దీపం పెట్టుకోవడం ఏంటి నైవేద్యం ఏంటి బుక్ రూపంలో అష్టోత్తరాలు ఏంటి అన్నీ చదువుకోవచ్చు అనమాట. ఇప్పుడు పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది. నిజంగా చెయ్యి వెయ్యాలంటేనే నాకు కొంచెం దడ అనిపించింది అనమాట. కానీ టచ్ చేయకుండానే దండం పెట్టుకున్నాను. ఎందుకో తెలియదు సుబ్రహ్మణ్య స్వామిని మన చేతులతో టచ్ చేయడం అనేది కొంచెం భయంగా అనిపిస్తుంది. సో మనసులోనే తప్పులుంటే క్షమించు బాబు అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. ఇక సుబ్రహ్మణ్య స్వామికి అయితే జిల్లేడాకు ఉంటుంది కదండి ఆకులో చక్కగా చలిమిడి వడపప్పు ఆవు పాలు వేసి చక్కగా బెల్లం నైవేద్యం పెట్టామనుకోండి మనం అనుకున్నవి జరుగుతాయి. అంతేకాకుండా దోషాలు కూడా పోతాయని చెప్తారు కదా. సో ఈ రోజైతే కనుక సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకున్నాను అనమాట. ఎంత సేపైనా అట్లానే గుడిలోనే కూర్చోవాలనిపించింది. ఇక మావారైతే నేను అన్ని గుడంతా చుట్టేస్తున్నాను కదండి. ఇక తెలిసిన వాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు కనిపిస్తున్నారు. గుడిలో అయితే కనుక పంతులు గారు వచ్చేసి అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తారు కదండి. అక్కడ నిమ్మకాయలు ఉంటే నాకు తీసుకెళ్ళండి మేడం గారు అని చెప్పేసి 3 నిమ్మకాయలు ఇచ్చారు. ఇక మా వారికి అయితే మనకి గుడిలో పెట్టిన నిమ్మకాయలు అనేసరికి మనకి కొంచెం ఏదో ఒక చాదస్తం అనేది ఉంటుంది కదా. పైగా అమ్మవారి పాదాల దగ్గర నిమ్మకాయలు అంటే ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి. ఇక మావారైతే బండి ఉంటుంది కదండి బండి దగ్గర అయితే ఒక నిమ్మకాయ పెట్టాను. మిగతా 2 కూడా మన డబ్బులు పెట్టి ఉంటుంది కదా అందులో ఒకటి వేసుకోవచ్చు. ఇక ఇంటికైతే ఒక నిమ్మకాయ అనేది కట్టుకుందామని చెప్పేసి తెచ్చుకుంటున్నాను అనమాట. రిటర్న్ అయితే మళ్ళీ వచ్చేస్తున్నాను చూడండి. సో ఈ వీడియో అయితే కానీ మీ అందరికీ నచ్చే ఉంటుంది. ప్లీజ్ మీకు నచ్చింది అనుకోండి వ్యూస్ అనేవి కొంచెం పెంచండి ప్లీజ్.